హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. కానీ మనం ఫస్ట్ మన అంకల్ హౌడీ నుంచి మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేసాం. ఎందుకంటే వీళ్ళు చాలా మంది అంకల్ హౌడీ అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అంటే బ్రేవాట్ అయితే ఇప్పుడు ఈ లోకం లేరు. బట్ అంకల్ హౌడీ వచ్చినా మనకి సాలనే మాట. డబ్ల్యూడబ్ల్యూలో అంకల్ హౌడీ మన బ్రేవాట్ లెగసీని కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ వీళ్ళు చాలా మంది అప్పుడప్పుడు అంకల్ హౌడీ గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ అంకల్ హౌడీ పైన మనకి మళ్ళొకసారి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ చూడండి, మీద కూడా తెలుసు అనమాట. అంటే అంకల్ హౌడీ ఇంకెవరు కాదు, మన బ్రేవాట్ బ్రదర్, మన బో డాలస్. సో బో డాలసే అంకల్ హౌడీ. అండ్ మన బో డాలస్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ లో ఉన్నారంట. ఎస్ గాయస్, అంటే బ్రేవాట్ చనిపోయిన తర్వాత, అంటే మన బ్రేవాట్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఏమైందంటే మన బో డాలస్ కి డబ్ల్యూడబ్ల్యూ తీసేయలేదు. బో డాలస్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ లో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ బో డాలస్కి తీసేస్తే మాత్రము చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతుండే. ఫ్యాన్స్ చాలా భయంకరంగా తిట్టి పడేస్తుండే మన డబ్ల్యూడబ్ల్యూకి. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు స్టిల్ కాంట్రాక్ట్లో పెట్టినారు మన బో డాలస్కి. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన బో డాలస్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారంటే కంపల్సరీ మన బో డాలస్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. కానీ ప్రెజెంట్ కోసము బో డాలస్ అంటే స్టోరీ లైన్ లేదన్నమాట. అండ్ ప్రెజెంట్ కోసం అంటే మన సూపర్ స్టార్ అందరూ బిజీ ఉన్నారు అసలు మేనియా కోసము. సో ఇప్పుడు ఒకవేళ రాయల్ రంబల్లో బో డాలస్ వస్తే మాత్రం బో డాలస్కి అంటే ఒక మంచి స్టోరీ లైన్లో పెట్టాలి. సో ఇప్పుడు ఆ స్టోరీ లైన్లో పెట్టాలంటే ఇప్పుడు మేబీ అంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నా అంటే రసల్ మేనియా తర్వాత వచ్చినా రావచ్చు. ఎందుకంటే రసల్ మేనియా తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో కొత్త సంవత్సరం రసల్ మేనియా తర్వాత వస్తుంది అనమాట. ఎందుకంటే రసల్ మేనియా తర్వాత ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది అవుతుంది మన డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు అంతా అంటే మన సూపర్ స్టార్ అందరూ అంటే మంచి ఫీల్డ్లో బిజీ ఉన్నారు. సో ఇప్పుడు ఈ టైంలో మన అంకల్ హౌడీ వస్తే మాత్రము సో ఎక్కడ సెట్ కాదని ప్రజెంట్ కోసం రూమర్స్. అండ్ ఒకవేళ బ్యాక్ స్టేజ్ ఎవరైనా క్రియేటివ్ రైటర్ ఒక మంచి స్టోరీ లైన్ రాస్తే మాత్రం మన అంకల్ హౌడీ మనకి రాయల్ రంబల్లోకి కనిపించంట. సో రూమర్స్ ఏమంటారంటే ఒకవేళ అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్ అంటే రసల్మేనియా తర్వాత వస్తారంట. అండ్ ఇంకోటి ఏంటంటే మన బో డాలస్ అంకల్ హౌడీ క్యారెక్టర్లోనే వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. చూడండి, కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మన బో డాలస్ ద ఫీల్డ్ మాస్క్ పెట్టుకొని వస్తే మంచిగా ఉంటుంది, ఫీల్డ్ క్యారెక్టర్లో వచ్చినా మంచిగా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. సో చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుందో. కానీ అంకల్ హౌడీ క్యారెక్టర్లో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ మన అలెక్సా బ్లెస్ గురించి మాట్లాడితే చూడండి, మన అలెక్సా బ్లెస్ రిటర్న్ పైన మనకి 2 రూమర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే అంత మంచిగా ఉంటే మనకి మన అలెక్సా బ్లెస్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపించచ్చు అంట. ఎస్ గైస్, అంటే మన అలెక్సా మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో రిటర్న్ చేయొచ్చు. అండ్ ఒకవేళ అలెక్సా రిటర్న్ చేయకపోతే మాత్రం ఇక రసల్మేనియా తర్వాతనే అంట. ఎందుకంటే ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది కదా మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని రసల్మేనియా తర్వాతనే వచ్చినా రావచ్చు, రసల్మేనియా ఎండింగ్లో రావచ్చు, లేదంటే రసల్మేనియా ఏదైనా మ్యాచ్లో వచ్చినా రావచ్చు, లేదంటే దాని తర్వాత నెక్స్ట్ రాలో కనిపించచ్చు. ఎందుకంటే రసల్మేనియా తర్వాత నెక్స్ట్ రా చాలా పెద్ద రా ఉంటుంది, కొంతమంది సూపర్ స్టార్స్ రిటర్న్ చేస్తారు. సో అందుకని మేబీ ఆ టైంలో రిటర్న్ చేయడం జరగచ్చు అని ఇలాంటి రూమర్స్. అండ్ ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రెజెంట్ ఏ స్టోరీ లైన్లో ఇలాగ యాడ్ చేయాలో అదొక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. అంటే ప్రెజెంట్ కోసము అంటే మన సూపర్ స్టార్స్ అంటే మన అంకల్ హౌడీ అండ్ అలెక్సా కోసం స్టోరీ లైన్ లేదనమాట. సో ఆ స్టోరీ లైన్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఒక మంచి స్టోరీ లైన్ ఉంటే మాత్రం రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు. సో ప్రెజెంట్ కోసం మన అంకల్ హౌడీ అండ్ అలెక్సా బ్లెస్ పైన మనకి ఇవే అప్డేట్ వచ్చినాయి. అండ్ మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అందుకే నేను మీ అందరితో ఈ అప్డేట్స్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేడ్ కార్గిల్ గురించి. గాయస్ చూడండి, నేను మీ అందరికీ ముందే మన జేడ్ కార్గిల్ పైన ఒక మంచి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే మన జేడ్ కార్గిల్ మనకి ఈ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపిస్తుంది. మన జేడ్ కార్గిల్ ది ఇన్ రింగ్ యాక్షన్ డెబ్యూ ఈ రాయల్ రంబల్లో అయిపోతాయని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ చాలా మంది మన జేడ్ కార్గిల్కి అంటే ఏదో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. సో అందుకని మన జేడ్ కార్గిల్వి అంటే మన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి మరి ఫ్యాన్స్ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చింది. అండ్ ఆ మెసేజ్ ఏంటంటే జస్ట్ వెయిట్ అంట. అంటే మీరు కొంచెం ఆగండి, ఈ 2024 సంవత్సరం మొత్తం అంటే చాలా జబర్దస్త్గా ఉంటుంది మన కోసం అని మన జేడ్ కార్గిల్ చెప్పింది. ఎస్ గైస్, అంటే చాలా క్లియర్లీ రాసింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ మీద క్లియర్లీ రాసింది మన జేడ్ కార్గిల్. సో మీరు జస్ట్ అంటే మీరు కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే 2024 సంవత్సరం నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుందని జేడ్ కార్గిల్ మన ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు అంటే 2024 స్టార్టింగ్లో అంటే ఈ ఫస్ట్ ప్రీమియం లైవ్ అండ్ మన రాయల్ రంబల్లో 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ది మనకి ఇన్ రింగ్ యాక్షన్ డెబ్యూ
చూడడానికి దొరుకుతుంది. అండ్ నిజంగా చాలా మజా వస్తుంది, ఎందుకంటే జేడ్ కార్గిల్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు బాస్, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ మన మ్యాట్ రిడల్ గురించి. ఎందుకంటే బాస్ నిన్ననే నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియోలో మన మ్యాట్ రిడల్ అండ్ బ్రాక్ లెస్నర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే మన మ్యాట్ రిడల్ ఒక స్టోరీ షేర్ చేసిన, అంటే 2022 రాయల్ రంబుల్లో అసలైన విన్నర్, అంటే మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ 2022లో అంట మన మ్యాట్ రిడల్ గెలవాల్సిందంట, కానీ బ్రాక్ లెస్నర్ వల్ల గెలవలేదని ఇలాంటి అంటే ఒక స్టోరీ షేర్ చేసినారు మన మ్యాట్ రిడల్. సో దీనిపైన ఇప్పుడు మన దేవ్ మెల్జర్ అంటే మన కొన్ని సోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే చూడండి, మ్యాట్ రిడల్ అంట అబద్ధం చెప్తున్నా అంట, అంటే ఆ టైంలో అసలు ఎలాంటి ప్లాన్ లేకుండే, అంటే బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టోర్ వచ్చి నేను గెలుస్తాను అంటే నేను 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అడుగు పెడతానని మన బ్రాక్ లెస్నర్ చెప్పినట్టున్నారు. ఆ టైంలో బ్యాక్ స్టోర్ వచ్చి వాళ్ళకి ఓపెన్ చేసినట్టున్నారు. బట్ ఆ టైంలో 2022లో మ్యాట్ రిడల్ గెలవాలి, ఇది మాత్రం గ్యారంటీ ఏం లేకుండా అంట. మ్యాట్ రిడల్ అసలు అంటే మ్యాట్ రిడల్ అబద్ధం చెప్తుండని కొన్ని సోర్సెస్ చెప్తున్నారు, స్పెషల్లీ దేవ్ మెల్జర్ చెప్తున్నారు. సో దేవ్ మెల్జర్ క్లియర్గా చెప్పేస్తున్నారు, అంటే మ్యాట్ రిడల్ అబద్ధం చెప్తుండని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే మ్యాట్ రిడల్ అబద్ధం చెప్తుండా కొంచెం ఫేమస్ కానికి, అంటే మరొకసారి స్పాట్లైట్ రానికి కావాలనే మన మ్యాట్ రిడల్ అబద్ధం చెప్తుండా? గాయస్ అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ పైన ఇంకొక రూమర్ వచ్చింది, అండ్ ఈ రూమర్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ రూమర్ బాస్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ రసల్ మేనియాలో గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి. కానీ ఈ రూమర్స్ మధ్యలోనే ఇంకొక రూమర్ వచ్చింది, అండ్ ఈ రూమర్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ రూమర్ ఏమని చెప్తుందంటే బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినప్పుడు మన ర్యాండీ ఆర్టన్తో ఒక మంచి ఫ్యూడ్లో కనిపిస్తారంట. నిజంగా గాయస్ ఇవన్నీ కొంచెం షాకింగ్ ఉంది కదా. ఇప్పుడు మీరే ఆలోచించండి, అంటే ర్యాండీ ఆర్టన్ అంటే చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్ అయితే బిజీ ఉన్నారు, అంటే రసమేనియా రోమన్స్ ఫైట్ చేయొచ్చు, రాక్ వస్తున్నారు. సో ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ సంగతి ఏంది, అంటే ర్యాండీ ఆర్టన్ రసమేనియాలో ఎవరితో ఫైట్ చేస్తే అది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. సో అందుకనే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి ర్యాండీ ఆర్టన్తో ఒక మంచి ఫ్యూడ్లో కనిపించచ్చు అంట. అండ్ మనకి రసల్ మేనియాలో బ్రాక్ లెస్నర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ చూడండి, నిజం చెప్పాలంటే 2 రూమర్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమర్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ రసల్ మేనియాలో జరుగుతుందంట, లేదంటే మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుందంట. సో ఇప్పుడు ఫ్యాన్స్ అసలు ఏ రూమర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో అదే ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈకి అంటే తెలిసిపోతాయన్నమాట, ఫ్యాన్స్ ఎక్కువ దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఒక్కోసారి డబ్ల్యూడబ్ల్యూ అది బుక్ చేస్తుంది. సో అందుకే ఇప్పుడు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, మీరు అసలు మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఫస్ట్ రూమర్ ప్రకారం, లేదంటే ఇప్పుడు వచ్చిన ఒక న్యూ రూమర్ ప్రకారము మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? అసలు మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఏ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డ్రూ మ్యాకింటైర్ అండ్ మన సీఎం పంక్ గురించి. గాయస్ నేను మీ అందరికీ నిన్ననే క్లియర్లీ అప్పుడు ఇచ్చేసినాను, అంటే ఎలిమినేషన్ చేంబర్లో మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరగచ్చు. అండ్ ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఎలిమినేషన్ చేంబర్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అని నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ బాస్ అంతేకాదు కొన్ని ట్వీట్స్ ఉన్నాయి వీడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే రాలీలో సెగ్మెంట్ జరిగింది కదా. సో ఆ సెగ్మెంట్ జరిగినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ అంటే ట్విట్టర్లో ఒక రియాక్షన్ ఇచ్చినారు, అంటే వెల్కమ్ బ్యాక్ కిడ్ అని చెప్పినారు, వెల్కమ్ బ్యాక్ బచ్చా అని చెప్పేసినారు ఒక టైప్లో సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ అంతేకాదు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ లైక్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన డ్రూ మ్యాకింటైర్ నిన్న ఏమేమి ట్వీట్ చేసినారు అంటే మన సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్ ఓన్లీ చెస్ట్ వరకు వస్తున్నారు కదా. సో అందుకని మన డ్రూ మ్యాకింటైర్ ఏమని రాసినారు అంటే సే ఇట్ టు మై చెస్ట్ అంటే నువ్వు నా చెస్ట్తో మాట్లాడు, అర్థమైంది, ఎందుకంటే నీ హైట్ చాలా తక్కువ ఉంది, అంటే నువ్వు ఒక బచ్చగా అని, అందుకని నువ్వు నా చెస్ట్తో మాట్లాడని చెప్పి డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిస్తున్నారు సీఎం పంక్కి. అండ్ వెల్కమ్ బ్యాక్ బచ్చా అని రాసినారు. సో నిజంగా డ్రూ మ్యాకింటైర్ బాగానే ఎక్కిరిస్తున్నారు సీఎం పంక్కి. సో దీని అర్థం చాలా క్లియర్లీ కనిపిస్తుంది మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు రాయల్ రంబుల్లో మన డబ్ల్యూడబ్ల్యూ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బుక్ చేస్తుందా, లేదంటే అది ఎలిమినేషన్ చేంబరా, అది మన చాలా తొందరలోనే తెలిసిపోతుంది. ఓకే,
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సీఎం పంక్ అండ్ మన సెత్ రోలెన్స్ గురించి. ఎస్ గైస్, అంటే డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ గురించి అయితే మనం మాట్లాడేసినాం. అండ్ ఇప్పుడు మనం సెత్ రోలెన్స్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇలా ఫీడ్ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకంటే తెలుసు, చాలా సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో అంటే సీఎం పంక్ ఎక్కిరిస్తుంటారు, మన సెత్ రోలెన్స్ ఎక్కిరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన సీఎం పంక్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో సీఎం పంక్ మళ్ళొకసారి సెత్ రోలెన్స్ కి ఎక్కిరిచ్చి పడేసినారు. అండ్ సీఎం పంక్ ఏమని చెప్పినారు అంటే, చూడండి, నాకు అసలు సెత్ రోలెన్స్ అంత పెద్ద ప్రాబ్లం లేదు, సెత్ రోలెన్స్ నా తమ్ముడు లాంటి వాడు. బట్ ఏంటంటే మన సెత్ రోలెన్స్ నా జోలికి వస్తుంటే రియాలిటీ ఏంటంటే, చూడండి, ఇప్పుడు నేను నా కెరీర్ గురించి మాట్లాడాలంటే నేను ఓన్లీ నా గురించే మాట్లాడుతున్నాను. అంటే నా కెరీర్ చాలా జబర్దస్త్గా ఉంది, నేను ఓన్లీ నా కెరీర్ గురించే మాట్లాడవచ్చు, నా గురించి నేనే మాట్లాడవచ్చు. కానీ సెత్ రోలెన్స్ ఎప్పుడైనా కెరీర్ గురించి మాట్లాడినప్పుడు, అంటే సెత్ రోలెన్స్ నా కెరీర్ గురించి మాట్లాడినప్పుడు కంపల్సరీ నా పేరు వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నా వల్లనే సెత్ రోలెన్స్ కెరీర్, అంటే సీఎం పంక్ వల్లనే సెత్ రోలెన్స్ కెరియర్ అంట అని మన సీఎం పంక్ మళ్ళీ ఒకసారి గెలికి పడేసినారు సెత్ రోలెన్స్ కి. అండ్ నిజం చెప్తున్నాను, ఇలా ఫ్యూడ్ నిజంగా డే బై డే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది బాస్. అండ్ అసలు మేనియాలు కంపల్సరీ మనకి ఇదే మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రోలెన్స్ మ్యాచ్. అండ్ నిజంగా చాలా అంటే చాలా మజా వస్తుంది. అండ్ ఇలా ఫ్యూడ్ అఫీషియల్గా అంటే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. రీసెంట్లీ మనకు రాలో వీల్ ఫెస్టివల్ వచ్చినారు, కానీ అఫీషియల్గా ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా ఇలా ఫేస్ ఆఫ్ సెగ్మెంట్స్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంటాయి బాస్. నిజంగా చాలా మజా వస్తుంది ఇలా ఫ్యూడ్లో. అండ్ అసలు మేనియాలో ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మేనియాలో సీఎం పంక్ వర్సెస్ సెత్ రోలెన్స్ మ్యాచ్ జరిగినప్పుడు సెత్ రోలెన్స్ గెలవాలా లేదంటే సీఎం పంక్ గెలవాలా? గైస్, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము సాషా బ్యాంక్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మన సాషా బ్యాంక్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. మన సాషా బ్యాంక్స్ AEW వెళ్తాయని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. కానీ మళ్ళీ ఒకసారి ఏమైందంటే, మన సాషా బ్యాంక్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక టైప్లో రిటర్న్ టీచ్ చేసింది. అంటే మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే ఫొటోస్ అంటే కొన్ని వీడియోస్ పోస్ట్ చేసింది. లైక్ మన సాషా బ్యాంక్స్ రాయల్ రంబల్ ఎంట్రన్స్ది అంటే ఆ రెస్లింగ్ గేర్ది ఫోటో అంటే ఆ వీడియో షేర్ చేసింది మన సాషా బ్యాంక్స్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేర్ ఆఫ్ ఆల్ టైమ్ అని చాలా క్లియర్గా రాసింది. సో సాషా బ్యాంక్స్ మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చాలా క్లియర్లీ టీచ్ చేస్తుంది. అండ్ రీసెంట్లీ మన బెలీతో కలిసి అనమాట ఒక షోలో. సో ఆ వీడియో అంటే ఆ ఫుటేజ్ షేర్ చేసింది, అంటే ఆ ఫోటో షేర్ చేసింది మన సాషా బ్యాంక్స్ సోషల్ మీడియాలో అంటే స్టోరీస్లో షేర్ చేసింది. సో చాలా క్లియర్లీ ద బాస్ సాషా బ్యాంక్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ టీజ్ చేస్తుంది. సో చూద్దాం, అంత మంచిగా ఉంటే మన సాషా బ్యాంక్స్ మన డబ్ల్యూడబ్ల్యూలోనే రిటర్న్ చేస్తుంది, లేదంటే మన సాషా బ్యాంక్స్ మేబీ AEWలో వెళ్ళొచ్చు. ఎందుకంటే రెండు రూమర్స్ వస్తున్నాయి కదా. సో చూద్దాం, అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఏ రూమర్ నిజమవుతుందంటే సాషా బ్యాంక్స్ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తే మంచిగా, అంటే AEWలోనే వెళ్తే మంచిదా? గైస్, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎలిమినేషన్ చేంబర్ అంటే టికెట్స్ సేల్ గురించి. ఎందుకంటే చూడండి, మనకి ఎలిమినేషన్ చేంబర్లో 60,000 క్రౌడ్ ఉంటే 60,000 కెపాసిటీ ఉంటుందని మనకి ఇలాంటి అప్డేట్స్ వచ్చిండే. కానీ టికెట్స్ సేల్ గురించి మాట్లాడితే టోటల్ ఎలిమినేషన్ చేంబర్ అంటే ఆస్ట్రేలియాలో ఎలిమినేషన్ చేంబర్ జరుగుతుంది కదా ఈసారి. సో ఈసారి ఎలిమినేషన్ చేంబర్ది అంటే మన కెపాసిటీ అంట 45,000 ఉందంట. సో దాంట్లోకి వెళ్ళి నియర్లీ అంటే చాలా టికెట్స్ సేల్ అయిపోయినాయి, ఓన్లీ 4,000 చేంజ్ టికెట్సే మిగిలిన అనేమాట. సో దీని అర్థం ఏంటంటే బాగానే అంటే ఒక 41,000 దాకా టికెట్స్, నియర్లీ 41,000 దాకా 40,000 టికెట్స్ సేల్ అయిపోయినాయి బాస్. అండ్ ఇంకొక 4,000 చేంజ్ ఉంది. సో అంత మంచిగా ఉంటే అది చాలా తొందరలో సేల్ అయిపోతాయి. బట్ 60,000 కెపాసిటీ ఉంటాయని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చిండే కదా. సో మేబీ అంటే కొంచెం టైం ఉంది కదా, అంటే ఇప్పుడు ఇంకా రాయల్ రంబల్ ఉంది అండ్ దాని తర్వాత కదా ఎలిమినేషన్ చేంబర్. సో అప్పటివరకు మేబీ మన డబ్ల్యూడబ్ల్యూకి కొన్ని టికెట్స్ ఓపెన్ చేసినా చేయొచ్చు అనుకుంటా, మేము చెప్పలేం. కానీ ప్రెసెంట్ కోసం 45,000 కెపాసిటీ అండ్ 60,000 అయితేనే మంచిగా ఉంటుంది. నిజంగా చాలా చాలా మజా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం బాస్ ఒక జబర్దస్త్ అప్డేట్ గురించి, ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, రీసెంట్లీ సోషల్ మీడియాలో ద రాక్ కోడి రోడ్స్కి హక్ చేసినారు, అంటే బ్యాక్ స్టేజ్ కలిసినారు కదా. సో ఆ ఫుటేజ్ అంటే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అంత బాగానే ఉంది. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ ఏమైంది అంటే ద రాక్ అంటే రిటర్న్ చేసిన నిజంగా చాలా మజా వచ్చింది, చాలా మస్తు అనిపించింది అని అంటే ఆ రిటర్న్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసినారు మన రాక్. అంత బాగానే ఉండే,
కానీ కరెక్ట్ అదే టైంలో మన ద రాక్ అంటే ఆ వీడియో అంటే మన రాక్ రిటర్న్ చేసిన వీడియోని షేర్ చేసినప్పుడు ద రాక్ అసలు ఏమని రాసినారంటే నిజంగా చాలా షాకింగ్ ఉండే. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ద రాక్ దాని కింద అంటే ఏమని రాసిన అంటే ఫస్ట్ అయితే చాలా మజా వచ్చింది, చాలా మస్తు అనిపించింది రాసినారు. అండ్ దాని కింద చాలా క్లియర్గా రాసినారు ఇప్పుడు మనము హిస్టరీ గడి అయిపోతున్నాం అంటే రేస్ ద బార్ అండ్ ఎప్పుడు చేయలేంది ఇప్పుడు మనము డబ్ల్యూడబ్ల్యూలో చేయబోతున్నాము. అండ్ అంతేకాదు వి గో ఆల్ అవుట్ అంటే మనం కొన్ని లిమిట్స్ క్రాస్ చేద్దాము, చాలా మజా వస్తుంది, పీపుల్ ఛాంప్ అని రాసేసినారు మన ద రాక్. అండ్ నిజంగా చాలా క్లియర్ హింట్ అనే మాట. అంటే ద రాక్ మరొకసారి చాలా తొందరలోనే రిటర్న్ చేయబోతున్నారు. అండ్ ఈసారి రిటర్న్ చేసినప్పుడు మేబీ కంపల్సరీ రోమన్ రైన్స్ ముందు వచ్చేస్తారు. అండ్ మనకి ఒక జబర్దస్త్ ఫేస్ ఆఫ్ మనకి చాలా తొందరలోనే చూడడానికి దొరకవచ్చు. మేబీ రోల్ రంబల్లోవి కావచ్చు, రోల్ రంబల్ ఎండింగ్లో అంటే ద రాక్ వచ్చినా రావచ్చు బాస్. ఎందుకంటే క్లియర్లీ రాసినారు ఇప్పుడు మనం హిస్టరీ గైడ్ చేద్దాం అంటే ఇప్పుడు అంటే మనం ఎప్పుడు చేయలేంది అది చేద్దాం మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే కొన్ని లిమిట్స్ క్రాస్ చేసి పడేద్దాం అని క్లియర్లీ చెప్పేసినారు ద రాక్. సో అంటే క్లియర్ రిటర్న్ హింట్ ఇస్తున్నారు, రిటర్న్ టీచ్ చేసినారు మరొకసారి. అండ్ నిజంగా చాలా మజా వస్తుంది. అండ్ రాల్ రంబల్ ఒకవేళ ఫేస్ ఆఫ్ జరిగితే మాత్రం అంటే ద రాక్ అండ్ రోమన్ రైన్స్ ది ఫేస్ ఆఫ్ జరిగితే నిజంగా చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది బాస్. అండ్ మజా అంటే గుర్తొచ్చింది, నేను మన దగ్గర నిన్ననే ఒక అప్డేట్ వీడియోలో అంటే మీరు కామెంట్ చేయండి, అంటే మీరు మీ ప్రిడిక్షన్ చేయండి. అండ్ నేను మీ కామెంట్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉంటే నేను మన ఛానల్లో దాన్ని షో చేస్తానని చెప్పినా కదా. సో ఫైనల్ ఇప్పుడు నేను ఒక కామెంట్ షో చేయబోతాను. ఎందుకంటే అసలు క్వశ్చన్ ఏమి అడిగినాను అంటే చూడండి, అంటే ఇప్పుడు ఒకవేళ మీ చేతిలో క్రియేటివ్ కంట్రోల్ ఉంటే మీరు ఈ స్టోరీ లైన్కి అంటే కోడి రోడ్ స్టోరీ లైన్కి ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్కి అసలు మీరు ఏ టైప్లో బుక్ చేస్తారు అండ్ ఏ టైప్లో బుక్ చేస్తే మంచిగా కూడా అసలు ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్ చేయని చెప్పినాను, ఇంట్రెస్టింగ్ బుకింగ్ చేయని చెప్పినాను. సో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ నాకు కనిపించింది. అండ్ ఆ కామెంట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ కామెంట్లో ఏమైనా రాసి ఉంది అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో రాయల్ రంబల్లో అంట ఏజే స్టైల్స్కి పిన్ చేసి మన ర్యాండీ ఆర్టన్ న్యూ ఛాంపియన్ అయిపోవాలంట. అండ్ దాని తర్వాత ఎలిమినేషన్ చేంబర్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాలంట. అండ్ ఆ మ్యాచ్లో ద రాక్ రావాలి, అంటే ద రాక్ వల్ల రోమన్ రైన్స్ ఓడిపోవాలి. అండ్ దాని తర్వాత రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరగాలి. అండ్ ఎక్కడైనా కరెక్ట్ అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో టైటిల్ ఉన్నా లేకున్నా ఎలాంటి ఫరక్ పడదు, ఎందుకంటే అది ఒక జబర్దస్త్ డ్రీమ్ మ్యాచ్, అది ఒక బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్. సో టైటిల్ ఇంపార్టెంట్ లేదన్నమాట. సో అందుకని నాకు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ కామెంట్. సో అంటే మన రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అంట రెసల్ మేనియాలో జరగాలి. అండ్ కోడి రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరగాలి మన రెసల్ మేనియాలో. అండ్ మన కోడి రోడ్స్ స్టోరీ ఎండ్ అయిపోవాలి. అండ్ నిజంగా అంటే కోడి రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మామూలుగా ఉండదు బాస్. అంటే కోడి రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో చాలా పాత హిస్టరీ ఉంది కదా, అలాగే ఒక జబర్దస్త్ టీమ్ ఉండే కదా లెగసీ. సో నిజంగా చాలా జబర్దస్త్ సెగ్మెంట్స్ మనకి ఇలా మధ్యలో చూడడానికి వస్తుంది. అండ్ మన ర్యాండీ ఆర్టన్కి మన కోడి రోడ్స్ రెసల్ మేనియాలో ఓడిపించి స్టోరీని ఎండ్ చేయొచ్చు. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ అంటే మన కోడి రోడ్స్ టార్గెట్ ర్యాండీ ఆర్టన్ రోమన్ రైన్స్ అని కాదు, కోడి రోడ్స్ అసలైన టార్గెట్ రోమన్ రైన్స్ దగ్గర ఉన్న టైటిల్, ఆ ఓల్డ్ టైటిలే మన కోడి రోడ్స్ కావాలి స్టోరీ ప్రకారము. సో అందుకనే ఈ కామెంట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో మన రాయల్ రంబల్లో ఏజే స్టైల్స్కి పిన్ చేసి ర్యాండీ ఆర్టన్ గెలవాలంట. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, బట్ ఆ మ్యాచ్లో ద రాక్ వల్ల రోమన్ రైన్స్ ఓడిపోతారు. అండ్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెసల్ మేనియా, కోడి రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ రెసల్ మేనియా. సో కోడి రోడ్స్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఎలాంటి ప్రాబ్లం కాదు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉండే, చాలా మజా వచ్చింది బాస్. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇప్పుడు ఈ కామెంట్లో ఉన్నట్టు అంటే ఇంతకుముందు ఇలాంటి రూమర్ వచ్చిండే. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇదే జరిగితే మంచిగా ఉంటుందా లేదంటే ఇంకా వేరేలా ఏమైనా బుక్ చేస్తే మంచిగా ఉంటుందా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.